పబ్లిక్ టాక్ న్యూస్ కి స్వాగతం. మరిపేడ మున్సిపల్ కేంద్రంలోని మాకుల తాండా ఎస్సీ కాలనీ 10వ వార్డులో కవిత రమేష్ నాయకులు బరిలో నిలిచారు. ఈ పోటీలో నిలిచి కౌన్సిలర్ స్థానాన్ని కైవసం చేసుకునే పనులు నిమగ్నమయ్యాయి. ఈ సందర్భంగా బోడా కవిత రమేష్ నాయక్ మాట్లాడారు. గత 15 సంవత్సరాల నుంచి నిరుపేదలకు అనేక సేవలు చేస్తానన్నారు. కరోనా టైంలో ప్రపంచవ్యాప్తంగా హడలెత్తించిన కరోనాకు మాకుల తాండా ఎస్సీ కాలనీలో అనేక మంది కరోనాకు బాధితులు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేశారన్నారు. 15 పర్యాయాలు రక్తదానం చేయడం జరిగిందన్నారు. నిరుపేదలకు 5,000 ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించానన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని పరామర్శించడమే కాకుండా ఆర్థికంగా తోడ్పాటునివ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు క్రీడాభిమానంతో వారికి కావాల్సిన క్రికెట్ బ్యాట్లు, షూలు, అనేక వస్తువులను కొని ఇవ్వడమే కాకుండా వారికి క్రీడలను ఏర్పాటు చేసి వారికి బహుమానాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. తనకు 2 ఆడపిల్లలు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు తరపున బోడా కవిత రమేష్ నాయక్ తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలన్నారు. కవిత రమేష్ గారి నాయకత్వం, కవిత రమేష్ గారి నాయకత్వం, కవిత రమేష్ గారి నాయకత్వం, కవిత రమేష్ గారి నాయకత్వం. మరిపేడ మున్సిపాలిటీ 10వ వార్డు మాకుల తండం మరియు ఎస్సీ కాలనీ నుండి ఎస్టీ మహిళా రిజర్వేషన్లో నా భార్య బోడా కవిత రమేష్ నాయక్ మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు వస్తున్నాం. ఈ విషయంలో మాకులతండ ప్రజలకు హాస్పిటల్లో ఎవరు ఉన్నా, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా నేను రక్తదానం అనేది 15 సార్లు చేయడం జరిగింది. మాకులతండ ప్రజలందరికీ తెలుసు. దానితో పాటు మాకులతండ నుండి ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు 5,000 రూపాయలు నేను ఆర్థిక సాయం చేయడం జరిగింది. మా తండ ప్రజలు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారికి నా వంతు చేయూతగా కవిత రమేష్ నాయక్ చేయూతగా వారికి అరకింట బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల ప్రాణాలు పోతున్న సమయంలో మా తండలో నిరుపేద కుటుంబాలకు 75 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు మనం ఆర్థిక సాయం చేయడం వాళ్ళకి జరిగింది. కూరగాయలకు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా తండ బాగుండాలనే ఉద్దేశంతో యూత్ పిల్లల సహకారంతో తండ స్వచ్ఛ భారత్ కార్యక్రమం 2-3 సార్లు నేను సొంతంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత 15 సంవత్సరాల కాలం నుండి మా తండ ప్రజల యూత్కి ఏది కావాలన్నా చదువు పరంగా, ఆటల పరంగా, గేమ్స్ పరంగా వారికి టీ షర్ట్లు ఏదంటే అది వారి ఉత్సాహమే నా ఉత్సాహం అనుకొని వారికి భవిష్యత్తులో ముందు మంచి చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి చదువుతో పాటు క్రీడలు అవసరం, ఆరోగ్యానికి అవసరం కాబట్టి వారికి చేయూత ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న రీసెంట్ మనం ఏదైతే అనుకున్నామో తండకి వాటర్ మా నీటి బావి ఉంది. దాంట్లో ప్లాస్టిక్ కవర్లు, స్టీల్ ప్లాస్టిక్ డబ్బాలు, బీర్ సీసాలు, కోటర్ సీసాలు పడుతున్నాయి మంచినీటి బావిలో. ఆ బావి శుభ్రంగా చేసి ఆ మంచినీటి బావిపై ఐరన్ జాలి నా సొంత ఖర్చులతో పెట్టిస్తానని ప్రజల ముందు అందరికీ చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తండాకు సపరేట్గా మంచినీటి సౌకర్యం కోసం వాటర్ ప్లాంటు 2.5-3 లక్షల వ్యయంతో నేను నా సొంతంగా ఇస్తానని తండ ప్రజలకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా తండలో అనారోగ్య కారణంగా కావచ్చు, దురదృష్టవశాత్తు కావచ్చు, ఇంకేమైనా యాక్సిడెంట్ పరంగా కావచ్చు, లేదంటే ఏమైనా కరెంటు కానీ పాము కాటికి ఎవరైనా చనిపోతే ఇప్పటివరకు ఒక్కరు కానీ ఇన్సూరెన్స్ చేసుకోలే. ప్రతి కుటుంబానికి 138 కుటుంబాలకి కుటుంబ యజమానికి సొంత డబ్బులతోనే ఇన్సూరెన్స్ చేపిస్తానని తండ ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల తండలో ఆ ఇంటి యజమాని చనిపోతే వారి యొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుండి వారికి ఇన్సూరెన్స్ రూపంగా ఆర్థిక సాయం అందుతుంది. ఆ కుటుంబ సభ్యులంతా, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, రోడ్డున పడకుండా వారికి నేను మంచి నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తండలకి ఏ సమస్య వచ్చినా సరే నా వంతుగా నేను ముందుండి కష్టపడి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ నేను ప్రతి కష్టంలో నేను పాల్పంచుకుంటున్నా. కాబట్టి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో
నాకు అవకాశం ఇచ్చి మీ అందరి ఆశీస్సులతో నిండు మనసుగా ఆశీర్వదించి మీ బిడ్డగా మీ కొడుకుగా భావించి నాకు ఈ మంచి అవకాశాన్ని మీ అమూల్యమైన ఓటు చాలా విలువైనది. నేను అందరి లెక్క ఏది ఇవ్వలేను. నాకు విలువైన ఆస్తులు విలువైన డబ్బు లేదు నా దగ్గర మంచితనం ఉంది. ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే నా కుటుంబ సభ్యులు నేనుగా భావించి నేను ప్రతి ఒక్కరికి సాయం చేస్తానని తండని సీసీ రోడ్డు కావచ్చు, సైడ్ కాలువ కావచ్చు, లేదంటే కరెంటు పైప్ లైన్ కావచ్చు, ఏదైనా సరే అది చేయించాలంటే కవిత రమేష్ నాయక్కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మాకుల తండ మరియు ఎస్సీ కాలనీ మనకు 10వ వార్డు అభివృద్ధి కావాలంటే ఆదర్శగా వార్డుగా తీర్చిదిద్దాలంటే కవిత రమేష్ నాయక్ని భారీ మెజార్టీతో మీరు ఆశీర్వదించి గెలిపిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటానని, అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు పూర్తి స్థాయిలో అందిస్తారని, ఇప్పుడు ఉన్నట్టే ఈ ఆశీస్సులు తప్పకుండా ఎలక్షన్ రోజు వరకు అందించి నాకు ఒక అవకాశం ఇవ్వాలని 15 సంవత్సరాల నుండి ఎన్నోసార్లు ఒకసారి కాంగ్రెస్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కావున ప్రజలందరూ ఈసారి నాకు మీ అమూల్యమైన అవకాశం ఇచ్చి మీ ఓటు ద్వారా నాకు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటున్నా. నన్ను ఈసారి నేను తప్పకుండా మీ అందరికీ నేను కష్టపడి మీ అందరికీ సేవ చేస్తానని, సేవ చేసే భాగ్యాన్ని నన్ను కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.